Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఫ్రెండ్స్ ఫైనల్లీ కాగ్నిజెంట్ పాన్ ఇండియా హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. సో జెన్సీ హైరింగ్ మీకు ఐడియానే ఉంటుంది. సో ఆ హైరింగ్కి సంబంధించి నేను అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో అనలిస్ట్ ట్రైనీ రోల్కి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏమేం బ్యాచెస్ ఎలిజిబుల్, అలాగే రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఏమేం స్కిల్స్ కావాలి అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్స్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వరు. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గాయస్ ఫైనల్లీ మనకి కాగ్నిజెంట్ అయితే వయా సూపర్ సెట్ అయితే హైరింగ్ స్టార్ట్ చేశారు. సో కాగ్నిజెంట్ ఫ్రెషర్ హైరింగ్ ఫర్ అనలిస్ట్ ట్రైనీ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో 3 year ఫుల్ టైమ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో 2024 ఆర్ 2025 గ్రాడ్యుయేట్స్ అయితే మనం ఎలిజిబుల్ అనమాట. సో పాన్ ఇండియా హైరింగ్ అయితే చేస్తున్నారు అండ్ ఇది ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. మనకి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 15th Marchకి అయితే ఎండ్ అయిపోతుంది 11:59 PM. సో ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి, తక్కువ టైం ఉంది. సో జాబ్ ఫంక్షన్స్ వచ్చేసి కస్టమర్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అయితే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి శాలరీ ఇంకా స్పెసిఫై చేయలేదు. సో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు అయితే రివీల్ చేస్తారు. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి మనకి అనలిస్ట్ ట్రైనీ రోల్ కదా, సో దానికి సంబంధించి స్మార్ట్ ఆపరేషన్స్ కోసం అయితే మనకి మెన్షన్ చేశారు. యూ షుడ్ రెస్పాన్సిబుల్ ఫర్ పెర్ఫార్మింగ్ డేటాబేస్ క్వైరీస్ అయితే పర్ఫామ్ చేయాలి, అలాగే క్రడ్ ఆపరేషన్స్ అంటారు కదా అవి, అలాగే రైటింగ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అని అయితే మెన్షన్ చేశారు. సో మీరైతే టెస్ట్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి, అలాగే సర్వీస్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయాలి, రిజాల్వ్ చేయాలి. అయితే ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఐటీఎస్ఎం టూల్స్, డేటా అనలిస్ట్ టూల్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఐ థింక్ ఇట్స్ రిలేటెడ్ టు డేటా అనలైటిక్స్లోనే మీకు సపోర్ట్ రోల్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో రిలేషన్షిప్స్ బిట్వీన్ టేబుల్స్ అండ్ రైట్ క్వైరీస్ టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ డేటాబేస్. సో మీకు డేటాబేస్ ఐడియా ఉంటుంది కదా, సో దాని ఫంక్షనాలిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే క్రడ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద అవైతే పర్ఫామ్ చేయాలి, అలాగే టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి అంటారు కదా, సో ఆటోమేటెడ్ టెస్టింగ్ అవన్నీ నాలెడ్జ్ ఉండాలి. రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. సో టికెటింగ్ టూల్స్ ఉంటాయి కదా, సో దాని మీద రూట్ కాజ్ అనాలిసిస్, అలాగే ఐటీఎస్ఎం సాఫ్ట్వేర్ అండ్ డేటా అనలైటిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో స్కిల్స్ వచ్చేసి మనకి గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే రావాలి, అలాగే వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ అనలైటికల్ స్కిల్స్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి 2024 to 2025 గ్రాడ్యుయేటెడ్ బ్యాచ్ ఆఫ్ 3 year యూజీ డిగ్రీ, అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఎవరైతే ఉన్నారో సో 3 years కంప్లీట్ అయిన బ్యాచ్ ఇన్ బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. సో ఈ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అలైన్డ్ స్ట్రీమ్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విత్ మినిమం 60% అకాడమిక్ స్కోర్ అయితే ఉండాలి. రౌండ్ ఆఫ్ కూడా ఇచ్చారు, 59.9 అయితే అలో అవ్వదు. సో మోస్ట్లీ 60% అయితే షార్ప్ ఉండాలని చెప్తున్నారు. సో మీ స్కోర్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, 2024 అండ్ 2025 గ్రాడ్యుయేట్స్ అండ్ 3 year యూజీ డిగ్రీ, అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటుంది కదా వాళ్ళు, అండ్ స్ట్రీమ్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే 60% మినిమం అగ్రిగేట్ కూడా ఉండాలి ఇన్ యువర్ 10th, 12th అండ్ డిప్లొమా అండ్ యూజీ. సో మనకి టైమ్ ఆఫ్ జాయినింగ్ దగ్గర మనకి రిక్రూట్స్ నీడ్ టు హ్యావ్ 60% అగ్రిగేట్ ఇన్ 3 year యూజీ డిగ్రీ విత్ నో ఏరియాస్, బ్యాక్లాగ్స్ ఉండకూడదని మెన్షన్ చేశారు. అలాగే సిజిపిఏ ఉంటే దానికి పర్సంటేజ్ కన్వర్షన్ అయితే చేసుకోండి యాజ్ పర్ యూనివర్సిటీ రూల్స్. అలాగే కాగ్నిజెంట్ ఆఫీస్ లొకేషన్ అయితే ఏ లొకేషన్ ఇస్తారో మనకు తెలియదు కాబట్టి, పాన్ ఇండియా కాబట్టి మీరు రీలొకేట్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి. అలాగే ఇండియన్ నేషనల్స్ అయితేనే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. సో జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ అనలిస్ట్ ట్రైనీ అలైన్ టు మల్టీ క్లౌడ్. సో మల్టీ క్లౌడ్ రోల్కి మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. విండోస్, నెట్వర్కింగ్, డేటాబేస్, స్టోరేజ్, మెసేజింగ్, కొలాబరేషన్ అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు.
సో రోల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేయండి. అలాగే సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ కాగ్నిజెంట్ పోస్ట్ జాయినింగ్ యాజ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీకి జాయిన్ అయిన తర్వాత మనకి కాగ్నిజెంట్ వాళ్ళు ఏం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో క్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు పికప్ అండ్ డ్రాప్ ఆఫ్కి. అలాగే మనకి టైమ్లీ రివార్డ్స్ కూడా వీళ్ళు ఇస్తారనమాట, అండ్ రికగ్నిషన్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా 2024 నుంచి 2025 బ్యాచ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీఓసీ, బీఎంఎస్ ఎక్సెట్రా. సో దీనికి 50% ఉంటే సరిపోతుంది. రౌండ్ ఆఫ్ 49.9 అయితే నాట్ అలౌడ్. అలాగే క్యాండిడేట్స్ విత్ స్టాండింగ్ ఎరియర్స్ ప్రెజెంట్ బ్యాక్లాగ్స్ ఉంటే నాట్ ఎలిజిబుల్. అలాగే ఏ లొకేషన్కి వేసినా మీరు రీలొకేట్ అవ్వడానికి రెడీగా ఉండాలి. సో ఇది ఇంకొక రోల్ అనమాట, అనలిస్ట్ ట్రైనీ అలైన్ టు డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్. దీని జాబ్ డిస్క్రిప్షన్కి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి 2024 అండ్ 2025 దీనికి కూడా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ మెన్షన్ చేశారు. 50% అకాడమిక్స్ ఉండాలి. సేమ్ ప్రాసెస్ గైస్. సో డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఏమేమి కావాలి మెన్షన్ చేశారు. రెజ్యూమే ఉండాలి మ్యాక్సిమమ్ ఆఫ్ 2 pages. అలాగే మనకి ఇంటర్వ్యూ టైంలో మనకి కాలేజ్ ఐడి కార్డ్ అయితే ఉండాలి, ఒకవేళ ఉంటే అని మెన్షన్ చేశారు. అలాగే మీ స్కూల్ ఆర్ కాలేజ్ యూజీ మార్క్షీట్స్, యూజీ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి, అండర్ గ్రాడ్యుయేట్ మార్క్షీట్స్ అండ్ సర్టిఫికేట్స్. సో పాన్ కార్డ్ అండ్ ఓటర్ కార్డ్ కూడా మ్యాండేటరీ అని అయితే మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు డైరెక్ట్ సూపర్ సెట్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే మనకి ఇక్కడ మెయిల్ ఐడీస్ ఇచ్చారు కదా, జెన్సీ హెచ్ఆర్ కంప్లైంట్స్. సో దానికైతే మీరు మెయిల్ చేసుకోవచ్చు. సో దీనికి ఇక్కడ డైరెక్ట్ అప్లై నౌ క్లిక్ చేసేస్తే మనకి అప్లై అయిపోద్ది వయా సూపర్ సెట్. సో ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను జాబ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.